హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే భగవంతుడి దయ వల్ల మీ ఆశీర్వాదంలో బ్రహ్మాండంగా ఉన్నాను. మనం చూస్తున్నాం ఈరోజు అద్భుతమైన శ్రీ గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ అండ్ హరిద్వార్. ఈ అద్భుతమైన క్షేత్రాలు దర్శించాలనుకుంటున్నారా? ఇంకైతే ఎందుకు ఆలస్యం? మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఈ హిమాలయస్ దేవభూమి ఉత్తరాఖండ్లో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ దర్శించాలనుకుంటే చాలా ఈశ్వర అనుగ్రహం కావాలి. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి తరించండి. జై యమునా మాత, జై గంగా మాత, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం 6 నెలలకు దర్శనమిచ్చే ఈ గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించాలనుకుంటే మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. మీ సురేష్ గోవింద వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు వీడియోలు మా యూట్యూబ్లో ఉన్నాయి. చూసి దర్శించి తరించండి. కామెంట్స్ పెట్టండి, మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్. జై శ్రీమాత్రే నమః, జై శక్తి, జై గంగా మాత, గంగా మాత. జై శ్రీ యమునా మాతకి జై, యమునోత్రి ధామ్కి జై. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో వచ్చే అద్భుతం. ఇదొక యాత్ర. సాక్షాత్తు హిమాలయాస్ దేవభూమి ఉత్తరాఖండ్లోని అద్భుతమైన హిమాలయస్ మంచు కొండల్లో ఉన్న ఛోటా చార్ధామ్ యాత్ర. ఇది ఒక అద్భుతం. ఇది చాలా సాహసంతో కూడుకుంది, డబ్బుతో కూడుకున్నది, ప్లస్ పరిపూర్ణ భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప ఈ హిమాలయస్ దేవభూమిలో ఉండే ఈ చార్ధామ్ యాత్ర చూడలేం. పరిపూర్ణంగా పరమాత్మ అనుగ్రహం ఉంటేనే మనం చూడగలుగుతాం. అటువంటి అద్భుతమైన యాత్ర మాకు ఒకసారి వెళ్ళే ఛాన్స్ కలిగింది. మీరు కూడా ఈ అద్భుతమైన ఈ గంగోత్రి అండ్ యమునోత్రి, యమునాదేవి జన్మస్థానం, గంగోత్రి గంగాదేవి జన్మస్థానం, అలాగే హరిద్వార్, ఈ 3 క్షేత్రాలు మనం ఈ వీడియోలో అద్భుతమైన చూద్దాం రండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అద్భుతమైన వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈ చార్ధామ్ యాత్ర ప్రతి ఒక్క మే నెలలో నుంచి కార్తీక మాసం అక్టోబర్ నెల ముందు క్లోజ్ చేస్తారు. 6 నెలలే ఈ టెంపుల్స్ ఓపెన్లో ఉంటుంది. మిగతా 6 నెలలు మూసేస్తారు. ఎందుకంటే దట్టమైన వర్షాలు, భారీ వర్షాలు, మంచు వానలు కురుస్తాయి. ఎక్కడ చూడు మనం సమ్మర్లో వెళ్తేనే -డిగ్రీస్, ఇక్కడ అసలు ఎండనే తగలదు. అటువంటి -డిగ్రీస్ కూలింగ్ ఉండే ఏరియా ఇది. చాలామంది అనారోగ్యం ఉంటే కూడా వెళ్ళలేము, ఆరోగ్యం బాగుంటేనే వెళతాం. అటువంటి అద్భుతమైన ఈ కైలాస పర్వతాలు, అద్భుతమైన దట్టమైన, ఎక్కడ చూడు మంచు గడ్డలు, మంచు కరిగి వస్తున్న జలపాతాలు, చల్లని ప్రదేశం, చల్లని వాతావరణం చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం, భగవంతుని అనుగ్రహం. జై శ్రీ యమునోత్రి మాతాకి జై. 2019లో 25,000-30,000తో పోయొచ్చాము. కానీ ఇప్పుడు మొత్తం 50,000 దాకా, 50,000 దాకా అవుతుంది కంపల్సరీ. ఇది అద్భుతమైన ప్రతి ఒక్క మనిషి, ఈ మానవుడు ఈ హిమాలయాస్ వెళ్ళి చూడాల్సిన అద్భుతమైన యాత్ర. చూసి తరించండి. అదో చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన హిమాలయాస్ మంచుగడ్డలు. హిమాలయాస్ మంచుగడ్డలు కరిగి వాటర్ వస్తుంది ఇక్కడ. ఇది వర్షపు నీళ్ళు కాదు, పైన మంచుగడ్డలు కరిగి మంచు పర్వతాలు కరిగి వస్తూ ఉంటాయి వాటర్. ఇక్కడ చూడండి, నడలేని వాళ్ళు ఇక్కడ డోలి ఆ విధంగా మోసుకొని వెళ్తారు. దానికి ఛార్జెస్ కూడా దండిగానే వేస్తారు. ఇక్కడ మనం ఎలా వెళ్ళాలి అంటే, యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కనీసం 3,300 మీటర్ల హైట్లో, 10,800 అడుగుల ఎత్తులో గర్వాల్ హిమాలయాల పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది ప్రధాన జిల్లా కేంద్రం ఉత్తరకాశీ నుండి కేవలం 129 కిలోమీటర్ల దూరంలో యమునాదేవి టెంపుల్ ఉంది. మరియు ఇక్కడ యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్లోని ప్రధాన పట్టణాలు ఉత్తరకాశీ, ఋషికేశ్, హరిద్వార్ లేదా డెహ్రాడూన్ నుండి పూర్తిగా ఒకరోజు ప్రయాణం ఉంటుంది. అటువంటి అదిగో దర్శించండి శ్రీ యమునామాత టెంపుల్. అద్భుతమైన యమునామాతను దర్శించండి. సాక్షాత్తు సూర్య భగవానుడి కూతురు ఆ యమధర్మరాజు సోదరి. అటువంటి ఆ తల్లిని దర్శించుకోవడం వల్ల, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అష్టభార్యల్లో ఒకరు ఈ యమునాదేవి. అటువంటి అద్భుతమైన మాతను దర్శించడం ఎన్నో జన్మల పుణ్యబలం. మనం యమధర్మరాజు సోదరిని దర్శించుకోవడం వల్ల మనకు మృత్యు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా మనకు పోతాయిన సోదరికి ఆ యమునాదేవికి అన్నయ్య వాళ్ళ అన్నగారు యమధర్మరాజు ఆర్డించాడు, అనుగ్రహించాడు. ఆ విధంగా మనం యమునా నది స్నానం చేయడం వల్ల విశేషంగా మనం శ్రీకృష్ణ అనుగ్రహం, ఆ యమధర్మరాజు అనుగ్రహం, అలాగే సూర్య భగవానుడు అనుగ్రహం, ఇంతమంది అనుగ్రహాలు పొందడం వల్ల మనకు విశేషంగా జ్ఞానం, మోక్షం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అటువంటి ఈ హిమాలయస్లో ఉండే ఈ తీర్థాలు దర్శించి, ఈ యమునామాతను దర్శించి తరించండి. ఇక్కడ ఒక అద్భుతం ఎవరంటే, మనం ఇక్కడ వేడినీళ్ళు కుండాలంటే ఆ వేడినీళ్ళ కుండాల్లో స్నానం చేయాలి. కింద మనం కోల్డ్ వాటర్లో స్నానం చేయలేము. ఇక్కడ వేడినీళ్ళు సూర్యకుండ ఉంటుంది. ఆ అద్భుతమైన కుండాల్లో స్నానం చేసుకొని తర్వాత మనము తెచ్చిన బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్లో కట్టి ఇస్తే మనం అక్కడ
ఉడకబెట్టిస్తారు. అది ప్రసాదంగా అమ్మవారికి పెట్టి మనం తినాలి. అది చూడండి, అద్భుతమైన హిమాలయం నుంచి వచ్చిన అద్భుతమైన జలపాతాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆహా, ఏమి ఆ కొండలు, ఏమి ఆ వాటరు, మనం ఎంత తాగినా కూడా జలుబు పట్టలేదు. నేను ఆ కూలింగ్ వాటర్ ఎంతో అద్భుతంగా అమృతం వాటర్ తాగాను, కానీ చిన్న జలుబుగా లేదు. అటువంటి ఆ అమృతం ఈ వాటరు. నాకు ఎంతో ఇష్టమైన ప్లేసు ఈ చార్ధామ్ యాత్ర. మళ్ళీ మళ్ళీ భగవంతుడు అనుగ్రహం ఉంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడు అనుగ్రహిస్తాడు మళ్ళీ కోరుకుంటాను. మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరూ ఈ హిమాలయస్ దేవం ఈ చోట చార్ధామ్ యాత్ర. బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, ఉత్తరకాశీ, గుప్తకాశీ, ఇలా ఎన్నో అద్భుత నందప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగ, కర్ణప్రయాగ ఎన్నో ఉన్నాయి. అది చూడండి, ఇది వేడినీళ్ళ కొండము, సూర్యకుండం అంటారు. ఈ వేడినీళ్ళు ఇక్కడ భయం ఏమో కానీ నీళ్ళు భూమిలో నుంచి కొత్త ఉడుకుతూ ఉంటాయి, వేడవుతూ ఉంటాయి. ఆ వేడి నీళ్ళు స్నానం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అటు అద్భుతమైన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఆ కింద భాగంలో కూలింగ్ వాటర్ పోతున్నాయి, పైన మనకు కుండాలు ఉన్నాయి, కుండలో వేడి నీళ్ళు ఉంటాయి. అది ఎంతటి భాగ్యం చూడండి. భగవంతుడి కృప లేదంటే ఇంతటి హిమాలయాల్లో దట్టమైన పర్వతాల్లో కూడా భక్తులకు వేడి నీళ్ళు ఉన్నాయంటే మనకు ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అండి ఇది. ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇటువంటి అద్భుతమైన దర్శనాలు దర్శించి తరించండి. భక్తితో, ప్రేమతో మీ సురేష్ గోవింద. మనము అద్భుతంగా ఈ యమునోత్రి చూడాలనుకుంటే హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని హనుమాన్ చెడ్డి వచ్చి హనుమాన్ చెడ్డి పట్టణం నుండి 13 కిలోమీటర్లు, అలాగే 8 మైళ్ళు ట్రెక్కింగ్ ఏరియా మరియు జానకి చెడ్డి ఉంటుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు 3.5 మైళ్ళు నడవడం ద్వారా మాత్రమే అసలు ఆలయాన్ని చేరుకోవచ్చు. గుర్రాలు లేదా పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. హనుమాన్ చెడ్డి నుండి యమునోత్రిని వెళ్ళేటప్పుడు అనేక సుందర జలపాతాలు, అద్భుతమైన కొండలు, హిమాలయాలు మనకు కట్టుబడే మనసును అలాగే దృశ్యాలను అద్భుతంగా కట్టుబడేస్తుంది. హనుమాన్ చెడ్డి నుండి యమునోత్రి 2 ప్రక్కన మార్గాలున్నాయి. మార్కండేయ ఋషి మహానుభావుడు చిరంజీవి ఆయన రచించిన మార్కండేయ పురాణం కూడా అక్కడి నుండి ఉంది. ఆ మార్కండేయ తీర్థం మీదుగా కుడి ఒడ్డున ఉంది. నదికి ఎడమ ఒడ్డున ఉన్న ఇతర మార్గం కర్సాలి మీదుగా వెళ్తుంది. ఇక్కడ నుండి యమునోత్రికి 5 లేదా 6 గంటలు ఎక్కవచ్చు. అలాగే యమునోత్రి ఆలయం యమునాదేవికి అంకితం చేయబడిన అద్భుతమైన మందిరము. జై శక్తి, జై మాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యమునోత్రి టెంపుల్ పరిపూర్ణంగా చూసుకొని అక్కడి నుంచి ఇప్పుడు గంగోత్రి టెంపుల్కు వచ్చాము. ఈ గంగానది అన్ని నదులలోకెల్లా పరమ పవిత్రమైనది, పరమ పూజ్యురాలు. అటువంటి తల్లిని ఈరోజు మనం స్మరించుకోవడం, ఈరోజు గంగ భూమిపైకి వచ్చిన రోజు. అలాగే గంగాహార దశమి ఈరోజు చాలా విశేషమైన రోజు. మనం ఈ గంగమ్మను గురించి కొంచెం చెప్పుకుందాం. ఆ గంగామాతను దర్శించడం, స్మరణ చేయడం మనకు విశేషమైన గంగామాత, ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహం. అటువంటి అమ్మను గురించి దర్శిద్దాం. ముందుగా రండి. అది వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ శ్రీరామచంద్ర పూర్వీకుడు భగీరథ మహారాజు చక్రవర్తుల కోసం వాళ్ళ పూర్వీకులు కపిల మహర్షి హుంకరించడం వల్ల 60,000 మంది చక్రవర్తులు బూడిద కుప్పలు అయిపోతారు. అందుకోసం ఈ మహానుభావుడు భగీరథ మహారాజు ఇక్కడ వచ్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దానికి బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. కానీ మళ్ళీ శివుని గురించి తపస్సు చేయమన్నాడు. అప్పుడు కొన్ని 100 సంవత్సరాలు ఆ మహాదేవుడి గురించి తపస్సు చేశాడు. కానీ గంగాదేవి కొంచెం అహకరించిందంట. నేను భూలోకంలో నన్ను పట్టి మనగాడున్నాడా నన్ను అని కొద్దిగా అహకరించే కొద్దిగా పరమేశ్వరుడు ఆయన జటాజూటంలో ఆ గంగాదేవి పడుతున్న వాటర్ని కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ బంధించేశాడంట, ఒక డ్రాప్ కూడా కింద పడేయకుండా. తర్వాత మళ్ళీ భగీరథ మహారాజు, స్వామి ఆయన అంకరించడం బాగానే ఉంది, నువ్వు బంధించడం బాగుంది, కానీ నేను ఏం కావాలని మా పూర్వీకులు ఎలా తరించాలి తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే మళ్ళా ఆ పరమేశ్వరుడు ఆ జటాజుట నుండి అది చూడండి, జటాజుటల నుంచి ఒక పొర ఇక్కడ వదిలాడంట. వదలడమే ఇప్పుడు 7 నదులుగా మన భూలోకం పైన తిరుగుతుంది ఆ తల్లే. కానీ ఆకాశంలో మందాకి నదిగా, ఈ భూమిపైన గంగా నదిగా, అలాగే పాతాళంలో భోగవతిగా అనేక పేర్లతో ఈ తల్లి ఇక్కడ భూమిపైన తిరుగుతుంది. అటువంటి అద్భుతమైన ఈ గంగా నదిని స్మరించినంత మాత్రమే, దర్శించిన మాత్రమే మనకి విశేషమైన జ్ఞానం, మోక్షం కలుగుతుంది. అటువంటి అమ్మను దర్శించి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. కంపల్సరీ మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి విశేషమైన క్షేత్రాలు దర్శించి తరించండి. ఓం నమ శివాయ. జై గంగామాత. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన హరిద్వార్కి వచ్చేసాము. హరిద్వార్ అంటే హరిహరి క్షేత్రానికి ద్వారం. 7 మోక్షపూర్లో ఈ హరిద్వార్ ఒకటి. ఎందుకంటే మనం బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి ఎక్కడ పోవాలన్నా మనం ఇక్కడ ఎంట్రన్స్ ఇది. ఈ హరిద్వార్కి వచ్చి మనం హరిద్వార్, ఋషికేశ్ మీదుగా యమునోత్రి కానీ
గంగోత్రి కానీ, అలాగే బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ ఎక్కడ వెళ్ళాలా ఇక్కడి నుంచి ద్వారం, హరిహర క్షేత్రాలకి ద్వారం ఈ హరిద్వార్. పరమ పుణ్యక్షేత్రం, 7 మోక్షపూర్లో ఒకటి అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ కాశీలోకి ప్రతిరోజు హరికి పౌరి అనే చోట అద్భుతమైన గంగాహారతి ఇస్తారు. ఇప్పుడు మనం గంగాహారతిలో ఉన్నాం. సాయం సందల వేళ కొన్ని వేల లక్షల మంది ప్రతిరోజు ఇక్కడ గంగాహారతికి పాల్గొంటారు. చూడండి ఆ గంగమ్మ ప్రవాహం చూడండి. ఎందుకంటే ఎక్కడో హిమాలయాల నుంచి ఈ ఋషికేశ్ హరిద్వార్ మీదుగా మన కాశీ త్రివేణి సంఘం మన భారతదేశం అంతా తిరుగుతుంది. ఈ గంగామాత అనేక పేరుతో గంగేచ యమునేచ సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి సన్నిధింగురు అనే గంగా తల్లి అనేక పేర్లతో ఈ భారతదేశం అంతా తిరుగుతుంది. మన కోసం ఈ తల్లి మనల్ని తరింపజేస్తూ ఉంది. ఇటువంటి గంగమ్మను దర్శనం చేయడం, గంగమ్మ స్నానం చేయడం, గంగానదిని స్మరించడం మనకు విశేషమైన శివ అనుగ్రహం, ఆ గంగామాత అనుగ్రహం. అటువంటి క్షేత్రాలను దర్శించండి. అదిగో చూడండి ఎంతోమంది భక్తులు ఆ గంగా స్నానాలు చేసి పులకించిపోతున్నారు. చూడండి ఆహా ఏమి భాగ్యం, ఏమి ఉంది చూడ ఆ క్షేత్రం. మా సెల్ కొద్ది క్లారిటీ లేదు కానీ ఎంతో అద్భుతమైన వీడియో ఇది. మేము అప్పుడు 2019 వెళ్ళాము. అద్భుతమైన క్షేత్రాలు దర్శించి మీరు కూడా తరించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ గంగోత్రి టెంపుల్ కూడా మే నెలలో వచ్చి అక్షయ తృతీయ పవిత్రమైన రోజు తెరుస్తారు. అలాగే నవంబర్ నెలలో వచ్చి యమతిథి ఆ రోజు కార్తీక మాసం కొద్ది ముందే మూసేస్తారు. ఎందుకంటే 6 నెలలు ఇక్కడ విశేషమైన భారీ వర్షాలు ఉంటాయి. -డిగ్రీస్. మనం మేలో వెళ్తేనే విపరీతమైన చలి వర్షాలు ఉంటాయి. కానీ బాగా ఆరోగ్యం బాగుండే వాళ్ళు వెళ్ళాలి ఇటువంటి క్షేత్రాలకు. ఆరోగ్యం లేని ఏమాత్రం వెళ్ళకూడదు. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు. అది ఇప్పుడు వచ్చేసాం మనము. అక్కడ హరిద్వార్లోని లోకల్ టెంపుల్స్ మానసాదేవి, చండీదేవి అనే శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ కొండలపైన మనం రోపేలు వెళ్ళొచ్చు, లేదంటే నడిచి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది రోపే కింద కొండలు చూసుకుంటూ. అది చూడండి మొత్తం అక్కడ వాటర్ కనపడుతుంది చూడండి. అదంతా హరిద్వారు. మొత్తం హరిద్వార్ అంతా నదులే ఉంటాయి. ఎందుకంటే హిమాలయ వచ్చే నదులు మందాకిని, అలకానంద, భాగీరథ, జాహ్నవి, గంగా, యమున అనేక నదులు అన్నీ ఇక్కడ వచ్చి కలిసి మళ్ళీ డివైడ్ అవుతూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన ప్లేసు ఈ హరిద్వారు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు దర్శించే ఎన్నో అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. దర్శించండి ఈ లోకల్ టెంపుల్స్. మానసాదేవి, చండీదేవి, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన టెంపుల్ అలా ఎన్నో ఉన్నాయి ఈ హరిద్వార్లో. ఇక్కడ కనీసం 2 రోజులు మనం ఈ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేయాలంటే మినిమం 16 రోజులు వెళ్తే మనం హరిద్వార్ని స్టార్ట్ అయ్యి హరిద్వార్, ఋషికేశ్, తర్వాత యమునోత్రి చూసుకొని గంగోత్రి, అలాగే ఉత్తరకాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగే ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు దర్శించి మనం తరించి రావచ్చు. కనీసం మినిమం 50,000 ఉంటే తప్ప మనం ఇప్పుడుండే జనరేషన్లో వెళ్ళాము. 50,000 కంపల్సరీ ఉండాలి. ఆరోగ్యం హెల్త్ బాగుంటుంది వెళ్ళాలి. వయసు అయిన వాళ్ళు హెల్త్ బాగుంటుంది ఏమాత్రం మా చలికి తట్టుకొని ఇక్కడ పోలేము. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మా ప్లస్లు మైనస్ నుండి మమ్మల్ని క్షమించి కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ సురేష్ గోవింద. అందరికీ నమస్కారం. జయ శక్తి, జయ మాత. ఇది చండీదేవి టెంపుల్ చూడండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ భగవద్భక్తులందరికీ మా ధన్యవాదాలు.